అందరికీ నమస్కారాలు. గత 3 నెలల క్రితం 2 నెలల ముందు 14వ తేదీ 5వ నెల 2025వ తేదీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిఓ గారు ఈ లతీఫియాకు కానీ గాంధీ చౌక్లో ఉన్న చౌక్ మసీద్కు 2 మసీదులకు 2 కమిటీలు వేసినారు. ఇది వేసింది వక్ఫ్ బోర్డు వేసింది. ఇది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు సిఓ గారు వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు ఈ కమిటీని వేసినారు. ఈ కమిటీని ఎందుకు వేసినారంటే ఇక్కడ మసీదులో సౌకర్యాలు సరిగా లేవు, ఈ మసీదును డెవలప్ చేయండి, దీనికి వచ్చే బాడుగలు కానీ ఇతర గుత్తలు కానీ వస్తే అవి తీసుకొని మిగతా ఎవరైనా డోనర్స్ ఉంటే వాళ్లతో డబ్బులు తీసుకొని ఈ మసీదును డెవలప్ చేయండి అని ఈ కమిటీని వేసినారు. ఇది మనము ఎవరు వాళ్ళు వేసినది కాదు. కాబట్టి ఈ కమిటీ గత 2 నెలల నుంచి ఇక్కడ వచ్చి డెవలప్ చేయాలనుకుని ముందుకు సాగుతుంటే కొంతమంది ఇక్కడ వచ్చి అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియదు, వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయో తెలియదు. మేం క్లియర్గా అడుగుతున్నాము, మన మీడియా ద్వారా ఈ కమిటీకు రైట్ ఉంది, ఇది స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినారు. మీ దగ్గర ఏమైనా పేపర్ ఉంటే తీసుకోరండి, వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, మీరు ఉండండి. లేదా మీ దగ్గర ఏమి రైట్స్ లేవు, మేము దౌర్జన్యం చేస్తాము అంటే మాత్రం ఒప్పుకోం. ఇక్కడ దౌర్జన్యం చేయడానికి ఏమి తక్కువ లేరు. కాబట్టి ఏదైతే ప్రభుత్వము కమిటీని వేసిందో దాన్ని మీరు ముందుకు పెట్టి ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో మసీదును ఆ విధంగా డెవలప్ చేసుకోండి. స్థానికంగా మంత్రి గారు కూడా ఉన్నారు, వారి దగ్గరికి కూడా ఈ కమిటీ మెంబర్స్ పోతారు. పోయి దీనికి ఏదైనా ఫండ్స్ వక్ఫ్ బోర్డు ద్వారా కానీ ఏదైనా ఇతర ఫండ్స్ ద్వారా ప్రభుత్వం నుంచే నిధులు తీసుకొని ఈ మసీదుని కూడా డెవలప్ చేస్తారని కమిటీ వేసినారు. మీరు ఇప్పటికే 2 శుక్రవారాలు అయిపోయినాయి. అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను మీడియా ద్వారా ఇంకొకసారి వాళ్లకు క్లియర్గా చెప్తున్నాను, మీ దగ్గర ఏదైనా రైట్ ఉంటే మీరు మసీదులోకి రండి, లేకుంటే పోలీసు వారికి కూడా మేము ఈ కమిటీ వారు ఆశ్రయిస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు, ఏదైనా ఉంటే మీరు తీసుకురండి. మా దగ్గర ఈ గవర్నమెంట్ ఇచ్చిన పేపర్స్ ఉన్నాయి, మేము దీనికి హోల్డర్స్ ఓనర్స్ ఇంకా ఏదైనా అనవసరంగా ఏం లేకుండా వచ్చి మసీదులలో గొడవలు చేయడం మంచి పద్ధతి కాదు. ఇది అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ గౌరవించాలని, ప్రభుత్వం ఇచ్చిన ఈ కమిటీని అందరూ గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నంద్యాల సర్వే నంబర్ 2179 ఎక్స్టెండ్ 1.77 సెంట్స్ వక్ఫ్ బోర్డ్కి సంబంధించిన ల్యాండ్. నేను నాడు జామే మసీద్లో ఇమాముగా ఉన్నాను. ఆనాటి ముతవల్లి పాపం ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆ ముతవల్లి గారు వచ్చి నా దగ్గరికి, ఇది వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నారు ల్యాండ్, ఈ ల్యాండ్ని కాపాడాలి అని కోరడం జరిగింది. అదే సమయంలో నేను ప్రైవేట్ భూమి ఎక్కడన్నా తీసుకొని స్కూల్ పెట్టాలని ఉద్దేశం, పేద పిల్లలకి. ఎవరో ఆ ముతవల్లికి చెప్పారు, మౌలానా ఇట్లా స్కూల్ పెట్టాలని సర్చ్ చేస్తున్నారు, ల్యాండ్ తీసుకొని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి. అతడు క్యాచ్ చేసుకుని వచ్చాడు. మంచి మనసుతో వచ్చినాడు అనుకున్నాను నేను, మంచి మనసుతో రాలే, తర్వాత తెలిసింది అది. వచ్చాడు, వీళ్ళు అందరూ ఆక్యుపై చేసుకున్నారు ఈ బిల్డింగ్స్ వాళ్ళని, నాతో సపోర్ట్ తీసుకున్నారు. ఆ రోజుల్లోనే ఆ గోడ కూడా కట్టడం జరిగింది. ఆ తర్వాత కోనలో చిన్న ఒక చోపడి మసీద్ వేసాము. అల్లా యొక్క మసీద్కి ఇచ్చిన డబ్బు గురించి జాంగులు చెప్పుకోకూడదు, మంచిది కాదు, పుణ్యం కోసం చేస్తాము. అయితే కూడా తప్పని పరిస్థితుల్లో
అవసరమై కాబట్టి చెప్తున్నాను. ఆ ముతవల్లి నాతోనే డబ్బులు తీసుకొని చిన్న మసీద్, అప్పుడు ఈ బిల్డింగ్లో ఏం లే, అక్కడ ఆ కోనలో ఇప్పుడు రూమ్స్ ఉండే చూడండి, అక్కడ టోటల్ 37,000లో ఒక షెడ్ వేసి చిన్నది నమాజ్ స్టార్ట్ చేశాం. ఆయన ఉద్దేశం ఏమంటే మసీద్ అంటే ఎవరైతే అక్రమంగా వస్తారో బయటికి పోతారని ఉద్దేశంతో ఆ రోజు ముతవల్లి నాతో అప్రోచ్ అయ్యి వేయాలి అని హుషారుగా ఉండి నాతోనే డబ్బు ఖర్చు పెట్టి మసీద్ వేశారు. ఓకే, కాపాడినాము. ఇప్పుడు నేను స్కూల్కి పెడదామని ఇక్కడ పక్కన వేణు అని వెంచర్ వేసి 1,10,000కి సెంటు తీసుకోండి అని బంగపోయినా. నేను ఇది చేస్తుంటే స్కూల్ అంటే పట్టలేను కదా, ఇది తీసుకోండి అని. అప్పుడు దాకా నేను ఒక మైండ్ సెట్లో పోయినాను, ఇది ఒక్కబొడ్ది కదా, కాపాడవచ్చు, అదేవిధంగా స్కూల్ కూడా జరుగుతుంది. ఆ రోజు ముతవల్లి నాకు టోటల్గా లాస్ చేశారు. ఒక బోర్డు నుంచి 100 సంవత్సరాలు లీజ్కు ఇప్పిస్తానని చెప్పి కొంతకాలం గడిచాక బేస్మెంట్ అయ్యాక లేదంట ప్రొవిజన్ 50 సంవత్సరాలు ఇస్తా. అప్పటికి నాకు చట్టపరంగా కానీ లీగల్ పరంగా కానీ మదరసా నుంచి చదువుకొని వచ్చినాను, ఏదో సర్వీస్ చేయాలా, సేవ చేయాలా, ఆ తపనతో నేను ఉన్నాను. అంత చూసుకోలే. వచ్చి మళ్ళీ 50 సంవత్సరాలు అన్నాడు, ఏదో కాకమ్మ కహానీలాగా అయిపోయింది. మళ్ళీ ఆ తర్వాత వచ్చి లేదంట ప్రొవిజన్ నేనే ఇస్తా. అప్పుడు ఫస్ట్ స్లాబ్ అయిపోయింది ఇది. అప్పుడు ఏం చెప్పాడంటే 11 monthsకి ఇస్తా, నేను రినోవల్ టైప్గా ఇస్తానులే, నీకేం ప్రాబ్లం అని. మరి ఇరుక్కున్నాం కదా, రినోవల్ టైప్ అంటాడు, 11 months రెంట్కు కూడా తీసుకోరు కదా ఎవరైనా కట్టించిన బిల్డింగ్. రినోవల్ చేస్తూ ఉండండి, నేను ఇస్తానన్నాడు. దానికి కూడా ఇప్పుడు ఏం ఇరుక్కున్నాం కదా, ఏం చేయలేము, ఓకేలే అన్నాము. రికగ్నిషన్ పర్పస్ కోసము ఫైల్ కావాలా. రికగ్నిషన్ 11 monthsకి ఎవరు ఇయ్యరు. 10 months లీజ్ డీడ్ రిజిస్టర్ 10 years లీజ్ డీడ్ రిజిస్టర్గా ఉండాలి. అప్పుడు ఏం చేశాడంటే ఏదో ఒక వ్యక్తికి తీసుకువచ్చి ఆ రోజు ముతవల్లి ఉల్లిబాలిరెడ్డి అని ప్లే గ్రౌండ్ కోసము పెట్టవచ్చు, లీజ్ డీడ్ అది సపరేట్ పెడదామని XYZకి తీసుకువచ్చి పెట్టాడు. అది ఏం పెట్టారంటే అది ఉల్లిబాలిరెడ్డిది అంటే అది కూడా ఉల్లిబాలిరెడ్డిది కాదు. వెనకాల 2183 సర్వే నంబర్, అది కూడా దట్ ఈజ్ ఆల్సో వక్బోర్డ్ ల్యాండ్, ల్యాండ్. ఆ సర్వే నంబర్ పెట్టాడు. ముతవల్లి ఆ రోజుల్లో ఏకంగా వచ్చి స్కూల్ డెవలప్ అయినాక 700 స్టూడెంట్స్ ఓల్డ్ ఎకరాలో చదువుతున్నప్పుడు 40,000 రూపాయలు నువ్వు అద్దె ఇవ్వాలా నాకు అని డిమాండ్ చేశారు. నేనెందుకు ఇస్తాను, ప్రతి 3 సంవత్సరాలకి 10% ఇంక్రీజ్ చేయాలని ఉంది కదా మన అగ్రిమెంట్లో అన్నారు. సరే, ఇది లోపాయ కార్యక్రమాలు ఏమన్నా చేశారంటే వాడు చేసి ఉన్నాడు కదా, రికగ్నిషన్ క్యాన్సిల్ చేయాలి, పిటిషన్లు పెట్టి అది పెట్టి బిల్డింగ్ ఇక్కడ అది చూపించినాడు, అది అయిపోయా. వేరే శక్తులు కూడా దీంట్లో ఉన్నారు బ్యాక్ సైడ్ నుంచి అతనికి సపోర్ట్గా. ఆయన స్క్రీన్ ముతవల్లి ఫస్ట్ నుంచి కొన్ని శక్తులు ఆ ముతవల్లికి సపోర్ట్ చేసి రెచ్చగొట్టి స్కూలు 845 మంది స్టూడెంట్స్ 2014 క్లోజ్ అయింది. ఆ స్కూల్ సమయంలో ఈ మసీదు అవసరము పిల్లలకి నమాజ్ చేసుకోవడానికి. ఇక్కడ ఉన్నది పెద్ద కాలనీ కాదు ముస్లిమ్స్కి, కొంతమంది ఉన్నారు. పేద విద్యార్థులు వస్తారు, ముస్లిమ్స్ విద్యార్థులు ఎక్కువ వస్తారు కాబట్టి మసీదు కావాలని మళ్ళీ నేను బేస్మెంట్ దాకా స్వయంగా నా డబ్బు పెట్టి బేస్మెంట్ దాకా అది చేసి, ఒక ట్రస్ట్ ఉంది భట్కల్లో, ఆ ట్రస్ట్తో అప్రోచ్ అయితే మసీదు బేస్మెంట్ తర్వాత నిర్మిస్తారు. వాళ్ళు నిర్మించారు, బేస్మెంట్ తర్వాత వాళ్ళు మసీద్ నిర్మించారు. దీని సంగతి వస్తే ఇది అంతా దాదాపు 2007-8లో ఇయర్ బై ఇయర్ 3 years దాకా 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసి నేను బిల్డింగ్ కట్టి ఇది అంతా చేశాను. ప్రతి ఒక్కరికి తెలుసు. నేను లేకుంటే ఎప్పుడూ తినేసేది ఇది. వెనకలా చూసారా, 2 ఎకరాల 23 సెంట్లు వక్బోర్డ్ ల్యాండే, అది ఆక్రమించుకుంటూ వచ్చారు. అది నూన్పల్లిలో ఉంది, జామా మసీద్ ల్యాండ్ 72 ఎకరాలు. ఎవరు కట్టుకున్నారు? చాలా సిగ్గుతో తల దించుకోవాలి మైనార్టీలకి. ఆ తర్వాత మదరసా నడిపించినాను, విరాళాలు లేకుండా. నేను చదువుకున్నాను కదా, నా వంతు నేను కూడా నా విద్య ఏదో పిల్లలకి నేర్పించాలా అని విరాళాలు కూడా తీసుకోకుండా గతంలో చేశాను. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ భూత వేసింది.
ఒకసారి మనం ఆర్గ్యుమెంట్ చేశాము, డబ్బు పెట్టడానికి పోయాము, లీజ్ అమౌంట్ కట్టడానికి కూడా వెళ్ళాము. నేను లేని సమయంలో అక్రమంగా పంచనామా లేకుండా అక్రమంగా ఇల్లీగల్ గా లాక్ చేసిపోయింది వైసీపీ ప్రభుత్వం. నేను టీడీపీలో పని చేస్తున్నాను కాబట్టి, రాష్ట్ర అధ్యక్షుడితో ఉన్నాను కాబట్టి అక్రమంగా చేసిపోయింది. నేను లేని సమయంలో లాక్ చేస్తే ప్రభుత్వం వచ్చాక 20 రోజులు దీక్ష చేశాము. ఆ రోజు ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు దీక్ష కూర్చుంటే, దీక్ష విరమించండి, తప్పకుండా మనం న్యాయ పోరాటం చేద్దామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. 20 రోజుల దీక్ష తర్వాత మనం దీక్ష విరమించడం జరిగింది. ఈ మసీద్ వేయాలంటే లోకల్లో ఉన్న పీపుల్స్ కి అందరికీ మసీద్ కి ఆహ్వానించి వాళ్ళ అభిప్రాయాలు ఏమనేది తెలుసుకొని, లోకల్లో ఉన్న పీపుల్స్ అభిప్రాయాలు తెలుసుకొని ఇక్కడ అయ్యే ఇన్స్పెక్టర్ వక్ఫ్ బోర్డు రిపోర్ట్ రాసి పంపాల. అది కాకుండా అభిప్రాయాలు తెలియకుండానే బలవంతంగా కమిటీ వేయించారు. కనీసం నన్ను కూడా అప్రోచ్ కాలే. ఇక్కడ నువ్వు ఉన్నావు కదా, చేసినావు కదా, ఎలా ఏం చేద్దామని కూడా అప్రోచ్ కాలే. అయితే కూడా నేను కామ్గానే ఉన్నాను. వచ్చి ఇప్పుడు కమిటీ దగ్గర ఉంటది ఏదైనా కానీ. ఇప్పుడు సీసీ కెమెరాస్ ఉంటాయి, అవి కమిటీ దగ్గర ఉంటది. వైరల్ ఎవరు చేశారు, అక్రమంగా లాక్ చేశారు, కబ్జా అరే నా బిల్డింగ్ ఇది, నేను కబ్జా చేసేది ఏమి? నేను మద్రసా నడిపించినాను, పేద విద్యార్థులకి చదువు బోధన ఇచ్చాను. నేను ఏమి షాప్ పెట్టాలా, ఎవరికి అద్దెకి ఇయ్యాలా? దీని నుంచి నాకు ఎప్పుడు చూస్తే కూడా లాసే. ఏ సమయంలో కూడా మీకు కూడా బాగా తెలుసు, ఓర్వలేక ఇది ఈయనతో ఉండకూడదు, ఏదో ఒక రకంగా దీంతో తీసుకోవాలి అనే ఉద్దేశం ఉందో ఏముందో అది దేవునికి బాగా తెలుసు, మనకైతే తెలియదు. లేకుంటే సిల్లేసు కదా, చిన్నది జాంకులు రావాలా చేయాలా. ఇప్పుడు అభివృద్ధి, మసీద్ అభివృద్ధి అంటున్నారు. 8 రోజులు ఇక్కడ చూడండి మీరు, ఆ హైట్ ఉంది చూడండి ల్యాండ్. 8 రోజులు వానాకాలంలో మసీదు నా ముసల్లీలు రావడానికి ఇబ్బంది అయితే, వాన ఇంత గలీజ్ నీరు ఈడు వరకు వస్తే నేను వచ్చి చూసి ఇక్కడ ఉన్న మనం లోకల్లో ఉన్న మసీద్ ముసల్లీలతో కలిసి దాదాపు 300 టిప్పర్లు అక్కడ తోలి నేను ఇంత డెవలప్ చేసి అభివృద్ధికి అడ్డుపడతానా? అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి అంటే కొట్లాట కాదు, అడ్డగోలుగా రాకూడదు. ప్రతి ఒక్కరు అభివృద్ధి, నేను చదువుకున్నదే అది కూడా మసీద్లో ఎవరు వాయిస్ రైజ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఇన్స్పెక్టర్ రావాలా కదా, ఇన్స్పెక్టర్ ఏ రకంగా చేశాను ఇది అని చెప్పాలా కదా. ఇప్పుడు కమిటీ ప్రకారం చేయాలి. కమిటీ సరైందే కాదంటారా? అదే నేను చెప్తున్నాను కదా. ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న పీపుల్స్ ముసల్లీలు మసీద్ కి సంబంధించిన వాళ్ళకి పిలిపించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని కమిటీ వేయాలా. ఆ అభిప్రాయాలు లేకుండా అక్రమంగా ఏదో చెల్లుతుంది అని చేస్తే అది మంచిది కాదు. అందుకే ఆ కమిటీ అనౌన్స్ చేయడం వద్దు అని నేను చెప్తున్నాను. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మసీద్ డెవలప్ చేయాలనుకుంటారు, మీరు అడ్డుపడుతున్నా అంటున్నారు, దానికి మీరేమంటారు? అరే ఇన్ని రోజులు ఎక్కడ పోయినారా డెవలప్ చేసే వాళ్ళు? ఇప్పుడే చెప్పినాను కదా, దాదాపు 300 టిప్పర్లు 8 రోజులు నమాజ్ కు రాకుండా మసీద్ మూత పడిపోయింటే, బంద్ అయిపోయింటే, ఇబ్బంది పడుతుంటే మనం నిలబడి ముసల్లీలతో ఇది తోలినాము, బేస్మెంట్ కట్టించినాం, నిర్మించినాం, అంతా చేసినాము. ఇప్పుడు వచ్చి ఏదో చేయాలా అని డెవలప్మెంట్ కి నేను ఎందుకు డెవలప్మెంట్ కి? ఇప్పుడే రండి చేద్దాం, ఇప్పుడు నుంచే ప్రతి ఒక్కరికి పార్టీలో ఉన్నాము, మేము పార్టీ తరఫున దీన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము అనే వాసనతో వస్తున్నారు, అనే వాదనతో వస్తా ఉన్నారు. మరి మీ అధిష్టానం చూస్తూ పోకుండా మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక సెపరేట్ చేయొచ్చు కదా. మీ కుల పెద్దలు అయితే ఏంటి, అధిష్టానం అయితే ఏంటి, ఇరు వర్గాలు ఒకే పార్టీలో ఉన్నారు. మిమ్మల్ని కూర్చోబెట్టి మీ అధిష్టానం దృష్టిలో అయితే ఉంది సమస్య. ఇది రాష్ట్రం, పెద్ద రాష్ట్రం. అధిష్టానం ఇంత చిన్న సమస్యకు చూడాలా, ఇదే చేయాలా అని ఉండదు. చేస్తారు తప్పకుండా. న్యాయం అనేది నారా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా న్యాయం అనేది తప్పకుండా చేస్తారు.
అధిష్టానంకి ఎన్నో సమస్యలు ఉంటాయి, నేషనల్ ఉంటాయి, స్టేట్ ఉంటాయి, ప్రతి సమస్య ఉంటుంది. ఇది చిన్న మసీద్ సమస్య. నేను కలిసినప్పుడు కొద్దిగా మెల్లిగా చూసి చూడకుండా పోవాలా, అందరు కలిసిమెలిసిగా పోవాలని చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. నేను జరిగినాను. ఏమంటే ఇంత పెద్ద, మీరు కూడా ఒకసారి ఆలోచించండి మానవతంగా. ఒక మసీద్ కమిటీకి ఇప్పుడు చెప్తున్నారే మనం టీడీపీ వాళ్ళకే వేసినామని, నేను ఎవరు, నాకెందుకు అడగలే, నాకెందుకు చెప్పలే? ఇక్కడ ఉన్న ముసల్లీలు ఎవరు? యాక్చువల్లీ పార్టీల డిస్కషన్ రాకూడదు మసీద్ గురించి, అయితే కూడా వచ్చింది కదా అక్కడి నుంచే. నేనెవరు, ఎందుకు డిస్కషన్ చేయలేదు? ఈ విషయం పైన ఫైనల్ గా ఏం చెప్తారు మేడం? ఈ ఘర్షణలు జరుగుతున్నాయి 2 వారాలుగా, పోలీసులు వస్తున్నారు, మసీదులో జరగడం ఈ సాంప్రదాయాలు తప్పు. ఫైనల్ గా మీరేం చెప్తారు? ఘర్షణ అయితే ఘర్షణ కాదు, వాగ్వాదం కొంతమంది వ్యక్తులు వాయిస్ ఎక్కువ రైజ్ చేస్తున్నారు. ఘర్షణ చెప్పడానికి కూడా ఉండదు. అది వాయిస్ ఎక్కువ రైజ్ చేయకూడదు. అలా ఒక గృహంలో, హౌస్ లో వాయిస్ రైజ్ చేయకుండా సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఈ కమిటీ యాజ్ ఏ ప్రొసీజర్ జరగలేదు. కమిటీ చెల్లదంటారు. ప్రొసీజర్ జరగలేదు. చల్లదో చల్లకుండా ఉంటుందో అది మీ నిర్ణయము. వాళ్ళు ఏమంటారు, వక్ బోర్డ్ సీఓని ఇచ్చినాడు, మాకు మే నెలలో ఇచ్చినాడు, అంటే ఈ 3-3 నెలల్లో ఇచ్చినాడు, మేము మీతో కూడా. చూడండి, హోదాలో ఉంటే ఎవరో చంపేస్తే హోదాలో ఉన్నామని అట్లానే ఉండకూడదు, ఎవరో కొడుతుంటే అట్లనే ఉండకూడదు. నేను ముందుగానే చెప్పాను, అక్రమంగా నేను లేని సమయంలో వైసీపీ వాళ్ళు, నేను రాష్ట్ర అధ్యక్షుడు మైనార్టీ విభాగాన్ని తెలుగుదేశం పార్టీకి కృషి చేసి కష్టపడి పని చేస్తున్నానని, కాబట్టే ఆ రోజు నేను లేని సమయంలో అక్రమంగా వేశారు వాళ్ళు. అది ఇల్లీగల్, పంచనామా లేదు, నాకు అడగలే. నా చోట వేరే వాడైతే కంప్లైంట్లు రాస్తారు, ఏదో వాల్యుబుల్ వస్తువులు ఉన్నాయి, అవి ఉండే, ఇవి ఉండే. నేను అది కూడా చేయను, చెప్పను కూడా, అవసరం లేదు. అబద్ధాలు, నీతి నిజాయితీగా ఉండాలి. నేను లేని సమయంలో అక్రమంగా ఆనాటి గవర్నమెంట్ ఎంతో మంది పోలీసు వాళ్ళకి పంపించి ఇక్కడ అక్రమంగా తీసుకుంది. ఎవరిలాగేశారు అక్రమంగా వాళ్ళు చేస్తే నా బిల్డింగ్ కి నేను చూస్తూ ఉండాలనా? ఓకే. प्रॉपर्टी के में जाते हैं, मस्जिद को डेवलप करने हमारे रूम आगे भाड़े देगा, उनको लगा दे। हाँ, बोल नहीं देता नहीं, वो रूम आगे भाड़े वसूल कर लेगा, तो बहुत पढ़ा दी तो हमें पढ़ाओ मौलाना से जरूरत है, तो पूछेंगे तुम आपको पता, मैं पूछे नहीं, मैं बहुत ज्यादा जबरदस्ती मैं काट दी, उन्हें पढ़ा दी
गोली नहीं मई आपको गोली हमें दुआ बढ़ा देना है, दुआ बढ़ा। जनगण मंगल नायकुड़ा ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు వారు వ్యవస్థాపకులుగా సాయి సేవాశ్రమము సాంబవరం ఆశ్రమంలో ఈరోజు పర్వదిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఉదయం 5:15 నుండి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ 24 గంటల కార్యక్రమాన్ని చేసుకోబోతున్నాము. ఇప్పుడు ఊరేగింపు కార్యక్రమం పక్క పల్లెలకు వెళ్ళడం జరిగింది. మరి దాదాపుగా 6,000 మంది భక్తులు వచ్చి ఇక్కడ ఉదయం కాకడ హారతి నుండి ఇప్పుడు మధ్యాహ్న హారతి వరకు పాల్గొని వారు బాబా వారి ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. మరియు మరి
అష్టాదశ పురాణాలకు మరి వాటిని వ్రాసినటువంటి వేదవ్యాసుని జన్మదిన సందర్భంగా ఈ గురు పౌర్ణిమ కార్యక్రమాన్ని చేసుకుంటాము. గురువులకు మరి ఆదర్శప్రాయమైనటువంటి ఆయన వ్యాస మహర్షి జన్మదిన సందర్భంగా షిరిడి సాయిబాబా వారు జీవించున్న కాలంలో మరి ఆయన ఇష్టపడి చుట్టూ ఉన్న భక్తులతో చేయించుకున్నటువంటి పర్వదిన కార్యక్రమం ఈ గురు పౌర్ణిమ. ఈ గురు పౌర్ణిమ కార్యక్రమం సందర్భంగా మనము షిరిడి సాయిబాబా వారు మరి శివుడే షిరిడి సాయిబాబా వారిగా వెలిశారు. మరి వారిని ఒక గురువుగా సద్గురువుగా మనము భావించి ఆయన జీవిత చరిత్రలో ఆయన బోధించినటువంటి విషయాలను మనం జీవితంలో ఆచరణ చేసుకుని మరి మంచి మార్గంలో మరి సమాజంలో శాంతియుత సమాజాన్ని స్థాపించాలనేది షిరిడి సాయిబాబా వారి లక్ష్యము. ఇప్పుడు పూజ్య గురుదేవుల లక్ష్యం కూడా అదే. కాబట్టి మరి గురు పౌర్ణమి సందర్భంగా మనము గురువుకు సన్నిహితంగా కావాలంటే మనకు ఆయన చెప్పినటువంటి విషయాలను కాస్త ఆచరణలో పెట్టుకొని ఆయన నమ్ముకుంటే ఇంకా మనకు జీవితంలో భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ముందుకు వెళ్ళాలంటే మనకు షిరిడి సాయిబాబా వారిని మించినటువంటి గురువు సద్గురువు సచ్చిదానంద సద్గురువు ఇక ఇళ్లలో లేడు రాడు. మరి అలాంటి గురువుకు మరి సాయి సేవకు వ్యవస్థను ఏర్పాటు చేసి అలాంటి గురువుకు మమ్మల్ని దగ్గర చేసినటువంటి పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు కూడా మాకు సద్గురువుగా ఒక సన్మార్గంలో నడిపిస్తూ సాయి తత్వ ప్రచార భాగంలో మరి షిరిడి సాయి సేవాశ్రమంలో ఏర్పాటు చేసి మరి ఎన్నో విస్తృతంగా షిరిడి సాయిబాబా వారి కార్యక్రమాలను ఏర్పాటు చేయిస్తూ మరి ఆ విధంగా సమాజంలో శాంతిని నెలకొల్పుతున్నారు. వారి లక్ష్యం కూడా షిరిడి సాయిబాబా వారి లక్ష్యమే గురువు గారు కూడా లక్ష్యంగా భావించుకొని వారి జీవితాన్ని అంకితం చేసి ఈ విధంగా ఆశ్రమాల తరపున ఉచిత సేవా కార్యక్రమాలను చేయించడం జరుగుతుంది. కాబట్టి బాబా వారికి ఇష్టమైన ముఖ్యమైనటువంటి ఈ గురు పౌర్ణిమ సందర్భంగా మరి సాయి భక్తులకు షిరిడి సాయి వారిని అనుసరించే సాయి బంధువులందరికీ మరి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ సాయిరాం. ఈ సేవాశ్రమంలో ముఖ్యంగా సాయికోటి మహాస్తూపాలు అనేవి నిర్మాణంలో దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు అన్ని కలిపి 25 స్తూపాలు ఉన్నాయి. మరి మన కూడా సాయికోటి మరి 6 అడుగులు మరి విశిష్టత ఆ స్తూపంలో కోట్ల రోజులు పవిత్రోత్సవం ఆ పుస్తకాలను చివరి రోజు ఆ నామాలను ఆ స్తూపం కింద ఉన్నటువంటి పవిత్రమైన గదిలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఇదంతా ఒక వారం రోజుల కార్యక్రమం వార్షికోత్సవ సందర్భంగా చేస్తాము. అందులో అఖండ సాయి నామ సంకీర్తన, బాబావారి ఊరేగింపు, రోజు 4 హారతులు, హోమ పూజలు, ప్రతిరోజు సత్సంగ కార్యక్రమాలు ఇవన్నీ వారం రోజులు జరిపి ఆ 5 కోట్ల నామాలను ఆ స్తూపంలో వేయించడం జరుగుతుంది. ఈ విధంగా శ్రీ సాయి నామాల యొక్క పవిత్ర ఆ స్తూపం యొక్క పవిత్రత పెరుగుతూ ప్రతి సంవత్సరము మరి వచ్చినటువంటి భక్తుల యొక్క ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తీర్చే స్తూపంగా గురువు గారు మాకు ఈ స్తూప దర్శన ఫలితాన్ని ఇచ్చారు. ఎవరైనా మరి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ బాబావారి జీవిత చరిత్రలో ఒక 5 అధ్యాయాలు చదివి నేల మీద 3 ప్రదక్షిణలు చేస్తే వారి భక్తి శ్రద్ధలను బట్టి వారి సమస్యలు తీరుతూ ఉన్నాయి. ఎంతో మంది భక్తుల అనుభవాలు ఉన్నాయి. మరి అదే విధంగా కాస్త సమయం లేని వాళ్ళు ఒక 5 నిమిషాలు కూర్చొని శ్రీ సాయి నామాన్ని శ్రద్ధగా చెప్పుకుంటూ ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఆ స్తూపం దగ్గర కూర్చొని చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసినా కూడా మనం అనుకున్నటువంటి న్యాయబద్ధమైన కోరిక ఏదైనా ఉంటే తీరుతుందని ఇది పూజ్య గురుదేవులు ఈ స్తూపానికి ఇచ్చినటువంటి ఫలితము. ఈ స్తూపానికి చేసినటువంటి నామకరణము మోక్షసాయి స్తూపము దర్శనం వల్ల మనకు ఆర్థిక ఆరోగ్య సమస్యలు తీరి మోక్ష మార్గంలో ముందుకు వెళ్తామని పూజ్య గురుదేవులు భక్తులకు అందరికీ సూచిస్తూ ఉంటారు. మరి ఈ స్తూపం విశిష్టత తెలుసుకున్న వాళ్ళు వచ్చి ఆ స్తూప దర్శన ఫలితాన్ని పొందవలసిందిగా భక్తులకు సాయి భక్తులందరికీ కోరుతున్నాము. సాయిరామమ్మ.